రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి రాయకోడ్ మండలాల్లో పర్యటించారు. మునిపల్లి మండలం బుధెర గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను పరిశీలించారు. కళాశాలలో జరుగుతున్న అదనపు తరగతుల భవన నిర్మాణాలను, డ్రైనేజీ వ్యవస్థ, క్రీడా మైదాన నిర్మాణం పనులను, కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులను, అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం పనులను మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. అనంతరం తాటిపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను సీఎస్ఆర్ నిధులతో చేపడతామన్నారు. కేజీబీవీ పాఠశాలలో వంటగదిని పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు విశాలమైన డైనింగ్ హాల్ నిర్మాణం, డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటు, ఆర్ఓ ప్లాంటు, అదనపు తరగతి గదుల నిర్మాణం, పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులకు సీఎస్ఆర్ ఫండ్స్ చేపడుతున్నామని దామోదర నరసింహ తెలిపారు. రాయకోడ్ మండలంలోని నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ హాస్పిటల్ ను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఆందోళన నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాల బలోపేతానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలో బాలికల విద్య ప్రోత్సాహానికి చర్యలు చేపట్టనున్నామని మంత్రి దామోదర్ తెలిపారు.